అనకాపల్లి నర్సీపట్నంలో వైసీపీ ఆఫీసులో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ మాజీ ఎమ్మెల్యే గణేష్ విడుదల చేశారు. వైసీపీ ఆఫీసులో ఇన్ఛార్జ్ చిక్కాల రామచంద్రరావు సమక్షంలో సమావేశం నిర్వహించారు. డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ రిలీజ్ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి వైసీపీ నేతలపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగుతున్నారని తెలిపారు. పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి అన్యాయానికి గురవుతున్న సందర్భంగా మరి అందరూ కూడా కార్యకర్తల కోసం ఒక డిజిటల్ బుక్ని మొన్ననే విజయవాడలో ఆవిష్కరించడం జరిగింది. దానిలో భాగంగా నర్సీపట్నం నిధులు కూడా ఈరోజు మరి పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకుల ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో మరి డిజిటల్ బుక్ కూడా ఈరోజు ఆవిష్కరించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా ఈ సంవత్సరాల కాలంలో నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నో దాడులు, ఎన్నో అరాచకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అక్రమ కేసులు కూడా పెట్టిన సంగతి మీ అందరూ కూడా తెలియపడుతుంది. అందుకనే మరి అక్రమంగా పెట్టిన వారికి మరి అక్రమంగా ఇబ్బంది పెట్టిన వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ డిజిటల్ బుక్లో మేమందరం కూడా మరి నమోదు చేస్తున్నాం. వచ్చే 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ బుక్ ఓపెన్ చేసి ఎవరైతే అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైతే ఇబ్బందులు పెట్టారో మా నాయకుల్ని వారందరి మీద కూడా చట్టపరంగా న్యాయం చేస్తానని చెప్పి వాళ్ళందరూ కూడా శిక్ష పడితే చేస్తానని చెప్పి మరి సందర్భంలో ఒకసారి ఒక నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి ఈ సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో ఒకసారి స్క్రీన్ కూడా చూపించడం. లంబాడాలను ఎస్టీ